గత కొన్ని నెలల క్రితం అంగన్వాడీలు చేసిన సమ్మె గుర్తుందా? గుర్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ విషయంపై మరొకసారి వార్త చర్చనీయాంశంగా మారనుంది. వార్త ఏంటంటే అంగన్వాడీలకు గత ప్రభుత్వం డిమాండ్లను ఎన్నికల తర్వాత అమలు చేస్తామనేసి అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. అంగన్వాడీలు దాదాపు 26 రోజులు సమ్మె బాట పట్టిన తరువాత ఈ ధీమా ఇచ్చిన తర్వాత అంగన్వాడీలు సమ్మెను విరమించడం జరిగింది. వారు చేసిన డిమాండ్లకు ఖచ్చితంగా ఎలక్షన్లు అయిన వెంటనే అమలు పరుస్తామనేసి అయితే ధీమా ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీల నుంచి వినిపించిన డిమాండ్లు 3 ఉన్నాయి. ఒకటి, తమ జీతాన్ని 26,000కు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, అలాగే మినీ సెంటర్లను మైన్ సెంటర్లుగా మార్చాలనే కొన్ని డిమాండ్లతో ప్రభుత్వంపై సమ్మె జరిపింది అంగన్వాడీ వ్యవస్థ. సో దానికి తగ్గట్టుగానే స్పందిస్తూ ప్రభుత్వం ఎన్నికలు అయిన వెంటనే ఈ డిమాండ్లపై పరీక్షిస్తామనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా అప్పుడు ఎక్స్ మినిస్టర్గా ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అంగన్వాడీల సమ్మెలో పాల్గొని అంగన్వాడీలకు న్యాయం జరిగేలా చూస్తాము మన ప్రభుత్వం వస్తే అనేసి అయితే ధీమా ఇవ్వడం జరిగింది. సో ఊహించని విధంగా ముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి కూటమితో కూడిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సో దాంతో అంగన్వాడీలు మరొకసారి వారిని కలవాలనేసి అయితే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. అంతేకాదు, ముందుగా ఇచ్చిన ప్రమాణాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ధీమా వ్యక్తం చేసి అంగన్వాడీలు సమ్మె జరుపుతున్న డిమాండ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడంతో ఇప్పుడు అంగన్వాడీలు చంద్రబాబు నాయుడు గారిని అడగాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ముందుగా ఇచ్చిన హామీ ప్రకారమే ఈసారి చంద్రబాబు నాయుడు గారు వారి జీతాన్ని 26,000కు పెంచుతారా, గ్రాట్యుటీ ఇస్తారా, అలాగే మినీ సెంటర్లను మైన్ సెంటర్లుగా మార్చుతారా అనేది తెలియాలంటే వేచి చూడాలి.